ఇందు వెనకినా ఏసునామమే ఎటు వెళ్ళినా ఏసుదానమే
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాక్కు ధర్మానందరితో సూటిగా తేలిగా మాట్లాడుతున్నాడు. అలాగే సాక్ష్యంధరమైన పొందిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన మమ్మల్ని ఆశ్రగారు ప్రార్థన చేస్తారు. తండ్రి మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఈ ఘనమైన నామానికి ఎక్కలేదు స్థుతులు స్తోత్రం వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నటించిన దినములని కృపలో మమ్మల్ని కాల్చుకోవాలని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి కొడుకు ఏర్పాటు చేసుకున్న దాయిద్రాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీకే స్తోత్రానికి ఇచ్చిన భార్య రాజు గారిని బట్టి ఎదుర్కొన్న ఆయన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీకే స్తోత్రాలు రాసిన కోరికలు మీరు తీర్చండి ప్రభుత్వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది నిమిత్తం బట్టి కొడుకు ఏర్పాటు చేసుకున్నారా ప్రభావం. అయ్యా నీకే తెలుసు ఆయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త నెరిగినటువంటి వాడు చూస్తున్న దేవుడు ప్రభావానికి వందన. నీ కృపా కాపుదల కుటుంబం మీద నుంచి నడిపించినందుకు నీకు స్తోత్రం. అయ్యా ఇంకా నీ ఎంత భయభక్తులతో ఉండడానికి సహాయం చేయండి ప్రభావానికి వందన. ఐదు వరకు పాటల ద్వారా ఆరాధన నామాన్ని మహింపరిచాను. ఇదిగో నాయన వాక్యాన్ని వెలిచి ఉండగా ప్రభావ నీ దాసుని మీరు అభిషేకించండి. ఈ దాసుని ముఖావసరంలో అందరితో సూటిగా తేటగా మీరే మాట్లాడండి ప్రభావ. అయ్యా చేరవచ్చిన బిడ్డలకు నీ కుటుంబానికి నీ ప్రభావ ఒకందరికి కావలసిన ఆత్మీయాలను మీరే అనుగ్రహించమని ఈ కృపా కాపుదల మా మధ్య నుంచి యేసు పరిశుద్ధ నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే ప్రార్థన ఉందాం. మన మధ్యలో శ్రీమంతులుగా ప్రార్థన ఆమేన్. చెప్పండి బిగ్గరగా ఆమేన్. అలాగే ప్రార్థన ఉందా మన మధ్యలో ఉందా సత్యవంతి గారు ప్రార్థన నిర్వహిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. చెప్పండి బిగ్గరగా ఆమేన్ ఆమేన్. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి సాక్ష్యం ధర్మాయి పొంది తన వాక్కు ధర్మానందరితో సూటిగా దానికి మాట్లాడుతున్న దేవుడు ఆకాశం చేతులు పైకి ఈ సమయంలో సాక్ష్యం దేవుడికి స్తోత్రం. దేవాది దేవుడికి నా వందనాలు. గడిచిన నుంచి నెల వరకు మొదలుకొని దేవత దేవుడు మేము మా కుటుంబాన్ని నా బిడ్డలు ఎంతగానో పోషిస్తూ నడిపించి దేవాది దేవుడికి నేను ఇచ్చిన రుణం తీర్చుకోలేని. రెండోది ఏంటంటే ఆత్మీయతల్లి గారికి నా వందనాలు. ఫస్ట్ ప్రవీణి గారికి, రోజా ప్రవీణి గారికి, ప్రసన్నకి నా వందనాలని. ఇప్పుడు వచ్చిన సంఘస్థలందరికీ నా వందనాలండి. మరి ఈరోజు ప్రార్థన అయితే ఇంటికాడ పెట్టుకోవాలనుకున్నామండి. కానీ ఏంటంటే ఇలాగా అతను ప్రార్థన అనేసరికి ఏదో అంటా ఉంటాడు. అదే మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మా వల్ల మీరు ఇబ్బంది పడకండి అని ఒక మాట చాలాసార్లు అన్నాడండి అతను. ఏంటంటే సంవత్సరానికి ఒకసారి పెట్టుకోమన్నారండి. పక్కింటి వాళ్ళు అయితే వాళ్ళ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ అండి. వాళ్ళు కూడా వాళ్ళ కాంప్రమైజ్ అయిపోయి మేము సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ప్రార్థన పెట్టుకోరండి అసలు.
సంవత్సరానికి ఒకసారి అన్నారు. వాళ్ళకే పర్మిషన్ ఏంటి మనకి ఎక్కడ ఇస్తారో మనం అంటే అంటీ ముట్టి కిట్టినట్టుగా ఉంటుంది అండి వాళ్ళకి అయితే. కానీ ఇలాగలవడైతే చాలా మంచిది, మాకు ఏ విషయంలో కూడా ఆటంకపరచదు. అందులో ఏంటంటే మాకున్న పరిస్థితులు బట్టి ఏంటంటే ఇంటి అద్దె కూడా మేము 5 నెలలు ఇంటి అద్దె కట్టాలండి. 5 నెలలు అంటే 17,000 కట్టాలండి ఇంటి అద్దె. ఎందుకంటే ప్రశాంతి రమేశ్వరాలని కానించి ఏమైందంటే డబ్బులు ఖర్చు అవుతానే ఉన్నాయండి. వచ్చిన చుట్టాలేంటి, వెళ్ళిన చుట్టాలేంటి, మామూలుగా పెన్షన్ విషయంలో మొత్తం లెక్కలు వేసుకుంటే 39,000 వచ్చింది. అలాగైనా చిల్లరగా ఖర్చు అయిపోయిందండి మాకు. కిరాణా పట్టి కాడ కనుక ఇప్పుడు వాళ్ళు 2,000 3,000 అయిపోతే కిరాణా పట్టి మళ్ళీ 2 రోజులు సరుకులు ఇస్తారా ఇవ్వాలి కదా. ఇంకా కట్టుకుంటూ వస్తున్నాను. దేవుడు ఎంతగానో మమ్మల్ని అంతనం పోషిస్తూ నడిపించింది. దేవాది దేవుడికి మమ్మల్ని ఏ రోజు కూడా సిగ్గుపరచలేదు, పోషిస్తూనే ఉన్నాడండి. మీ అనుదిన ప్రార్థన మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి అలాగే నా కుమారుడి విషయంలో అయితే ఇంకా టీసీ తీసుకెళ్ళి ఎస్కేఆర్ స్కూల్లో వేసేద్దాం అనుకున్నామండి. సార్తో సంతోష్ గారు మాట్లాడాడు. సంతోష్ మాట్లాడితే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకురామన్నారు. కానీ అన్నీ తీసుకురామన్నారు, ఉన్నాయి తీసుకురామన్నారు. కానీ టీసీ అయితే మెయిన్ అయితే టీసీ లేదు. టీసీ తేవాలంటే మేము 19,000 కట్టాలండి టీసీకి. ఎందుకంటే పాత ఫీజులో ప్రశాంతి ఫీజు ఉంటేనే ప్రశాంతి అంతా కట్టేసాను. తను టీసీ తీసుకురావడానికి తను గవర్నమెంట్ స్కూల్లో లేదు. నేను రాజుగారిలో మాట్లాడింది, ఏంటమ్మా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను, నేను అక్కడే చదివిద్దాం అనుకున్నాను, నీకేం ఫీల్ అవుతలేదంటే మనకు ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి నా కుమారుడు నాతో అంటూ. ఆ మాటకి నేను బండి మీద తోతున్నాను. కానీ చాలా ఏడు చేసి నా బిడ్డ అలాగ అంటుంటే, కానీ బిడ్డల్ని మేమైతే చదువుకోలేదు. బిడ్డలని అయితే కొన్ని స్థానంలో చూడాలని గొప్పగా చదువుకోవాలి అని నేనైతే ఆశించాను. ఏంటంటే నా ఆలోచనలు వేరు, దేవుడి ఆలోచనలు వేరు. మా అవసరాలకైతే మేము వేస్ట్ ఖర్చులు అయితే మేము ఏమి ఇంట్లో కొనుక్కునేది లేదు, తినేది లేదు, ఏమి లేదు. మేము అప్పుల బాలు ఎందుకు అయిపోయామంటే కొయిటా పేర్లు చెప్పి తను 2 సార్లు వెళ్ళింది, నేను 3 సార్లు కట్టాను. ఏ ఒక్కసారి కూడా మాకు ఫలితం లేదు. ఎందుకంటే దేవుడి చిత్తం కాదని దేవుడు మొదటిగా నుంచి మాకు దర్శనం ద్వారా చెప్తానన్నాడు. ఫస్ట్ నేను స్టార్టింగ్లో డబ్బులు కట్టేటప్పుడే చెప్పాడు దర్శనం ద్వారా. అదైనా పాస్టర్ గారు దర్శన రూపంలో వచ్చి గద్దించి నువ్వు కొయిట వెళ్తావా, కట్టినావా, కట్టకూడదు డబ్బులు అని చెప్పి. ఆ ట్రైన్లో నేను డబ్బులు కట్టాకి వెళ్తున్నాను. కానీ ఏంటి దర్శనం వెనకొచ్చింది, కట్టినామా అని అనుకుని అలాగే 50,000 పాస్పోర్ట్తో సహా కట్టేసాను. మిగతా 70,000 ₹5 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టేసాను. ఆ అప్పు మొన్నటిదాకా తీరిందంటే మళ్ళీ రాజీవ్ విషయంలో అప్పు, నా విషయంలో మళ్ళీ మొన్న రీసెంట్గా 1,30,000 అప్పు. అసలు ఏమీ తేలట్లేదు. అండ్ నాకు ఒంట్లో బాగాలేదంటే 50,000 మాత్రం హాస్పిటల్ ఖర్చులకి వేసాడండి. ఆ నడునొప్పు బాగాలేనప్పుడు ఆ ఇంట్లో నేను 4 నెలలు ఉన్నానంటే అవి అలా డబ్బులు చీట్లు ఏదాగినా 10 రోజులు అయితే అసలు ఊరుకోరండి. ప్రతి వారం కట్టవలసిందే. మొన్న రాజీ నాకు అప్డేపు మెయింటెనెన్స్ అని సరదాగా అన్నది బాబు. అన్నది కలిసి నేను లెక్కలేసి వీళ్ళకి ఎంత కట్టాలి, నెలకి ఎంత కట్టాలి అన్ని లెక్కలు చెప్తే నాకు వచ్చి జీతం అయితే వారానికి 26,000 అయితే నెలకే, కట్టి చీటీయే 32,000 అండి నెలకే. మరి ఇంట్లో తింటాకి అప్పు చేయాలి, ఇంటి అప్పు చేయాలి, డోకరాకి అప్పు చేయాలి, పిల్లల ఫీజు కూడా అప్పు చేయాలి. నెలకి ఎలా లేదన్నా 15,000 20,000 మళ్ళీ నా జీతం కాక తన జీతం కాక 20,000 అప్పు చేస్తాను ఉన్నాం. మరి దేవుడు ఎంతగానో కృప చూపించి అయినా సరే ఏ రోజు కూడా మమ్మల్ని పస్తులుంచలేదు. ఏ ఒక్కరు కూడా ఇంటికి వచ్చి నువ్వు డబ్బులు కట్టలేదని ఏ రోజు హేనల్గా మమ్మల్ని మాట్లాడి దేవుడు ఎంతగానో మా అవసరత ఏంటో దేవుడు మాకన్నా ముందుకు ఎరిగి ఆ అవసరతను గడ్డగా నిలిచి మా ప్రతి కష్టాన్ని తీర్చుకుంటున్నాడు. ఇది దేవుడు దేవుడికి మేము ఇచ్చిన రుణం తీర్చుకోలేము. మరి ప్రశాంతి విషయంలో అయితే తన మెచ్యూరైన కాంచి దేవుడి చిత్తంలో జరగాలి అనుకున్నాను. కానీ ఎంత మాత్రం జరగలేదైతే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే దేవుడి చిత్తం కాదండి. ఆ ఏర్పాట్లు ఏంటి, ఆ కూర్చోబెట్టడం ఏంటి, నాకు ఇష్టం లేదు అసలు కూర్చోబెట్టడం. కానీ ఏంటంటే కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఆచారాలు, కొన్ని అలవాట్ల వల్ల ఏంటంటే అయిపోయింది అలాగా. కానీ ఏంటంటే నా కుమార్తె విషయంలో 2వ అయినా సరే దేవుడి చిత్తానుసారంగా జరగాలి. దేవుడి సంఘాన్ని నేను మొదటి నుంచి అదే చెప్తాను. నా కుటుంబం అంటే మా తల్లిదండ్రులు అనగా మమ్మల్ని ఏ రోజైతే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెట్టేశారో అది అందరికీ తెలిసి మేము ఈ స్థితిలో దేవుడి సన్నిధానికి వచ్చాము. మమ్మల్ని ఎలాగా ఆదరించబడ్డాము, మేము ఎలా ఆధారపడుతున్నాం. పాస్టర్ గారు ఇసాగయ్య గారు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, ఆత్మీయంగా ఆదరించారు, శారీరకంగా కూడా మమ్మల్ని ఆదరించారండి. ఆయనకి మరి మేము ఇచ్చినా కూడా ఆయన రుణాన్ని అయితే మేము తీర్చలేమని. మరి మొదటగా ఆయన ప్రేమను పెంచి దేవుడు ఇచ్చిన ప్రేమ ఆయన మాలోకి పెంచి మాకు ప్రతి ఒక్క కష్టకాలంలో కూడా ఆయన ఆదుకుని మమ్మల్ని ఎంతగానో ఆదరించారండి. ఆయన జ్ఞాపకాలు ఇప్పుడు కూడా మా మధ్యలో వెళ్తానండి. ఇప్పుడు కూడా ఏమైనా చిన్న కష్టం అయితే మొదటగా జ్ఞాపకం వచ్చే వ్యక్తి పాస్టర్ గారే మాకు. ఎందుకంటే పాస్టర్ గారు ఉంటే ఇలా మన ప్రశాంతి విషయంలో కూడా ముందు ఆయన ఉంటే కనుక ఊరి ముందే మన ఇంటికాడ ఉంటే ఎలా చేద్దాం అలా చేద్దామని మా దగ్గర ఏమీ లేకపోయినా సలహాలు ఇచ్చి ఆయన ఆయనగా ముందే ఖర్చు పెట్టేశారు. ఆయన ఏంటంటే ఒక తండ్రిగా, ఒక గురువుగా, ఒక మాకు ఆత్మీయ తండ్రి గారు మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని నడిపించేవాడు. ఆయన లేని లోటింటే నేను చాలా విషయాల్లో నేను కోల్పోతానండి. ఆయన లేని విషయంలో మరి మా కుటుంబం కొరకు మీరు ప్రార్థించి మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా అయితే రాజుగాడికి డబ్బులు ఫీజు రేపటికల్లా మరి
ఆ ఆధార్ కార్డులో ఇచ్చి ప్రస్తుతానికి ఒక 10 రోజులు నేను గడబడిదాము. దేవుడు సార్లు మనసులు మార్చి సర్లేని ఒప్పుకునేలాగా 6th క్లాస్లోకి వెళ్తున్నాడు. రాజు గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రశాంత్ అయితే 4th క్లాస్లోకి వెళ్తుందని ప్రశాంత్ చుట్టూ దేవుడు కంచి వేసేలాగా, నా కుమారుడి విషయంలో దేవుడు కంచి వేసేలాగా, నేను ఎంతమందికి అయితే రుణాలు ఉన్నా రుణాలన్నీ త్వరగా తీర్చేలాగా మీ అందరూ ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. మరి మా రాజీ అయితే పొద్దున్న, నా భార్య అయితే పొద్దున్న 5 గంటలకి లేచి పనికి వెళ్ళిపోతుంది. 2 పనులు ఒప్పుకున్నదండి. పని ఎందుకంటే నేను తెచ్చి జీతం సరిపోవట్లేదు. చాలా అయితే పెండింగ్లో ఉండిపోయిన అప్పులు కట్టవలసినవి. మరి బండి తీసుకున్నాం కదండి, ఆ బండికి కూడా సార్లకు మేము డబ్బులు కట్టాలి. ప్రతి ఒక్క విషయంలో దేవుడి కార్యం చేసేలాగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి రాజీకి దేవుడి శక్తిని బలాన్ని ఇచ్చేలాగా, అలాగే నా పుట్టింటి వరకు అత్తింటి వరకు ప్రార్థన చేయండి. మా అమ్మగారికి అయితే ఇంకొక ఆపరేషన్ చేయించేలాగా, దాని విషయంలో కూడా దేవుడు సహాయం చేసేలాగా, డబ్బులు కూడా సమకూర్చేలాగా. మరి అది ప్రశాంతి మెచ్యూర్ అయ్యేటప్పటికే మా అమ్మగారికి ఆపరేషన్ ఇటుకి వచ్చు తనకే ఒకరోజు ఏమంటే ఇంటికి వచ్చేసరికి మనశ్శాంతి ఉండేది కదా నాకు. అసలు దేవుడు ప్రతిదానికి నేను ఎప్పుడు బలహీనలో దేవుడు ప్రతి విషయంలో కూడా నాకు ఎంత నేర్చుకున్నా ఉదయంతో మళ్ళీ నూతన బలం దేవుడు నాకు ఇచ్చి పనికి నడిపిస్తున్నాడండి. దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చలేని. మరి మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. అయితే ప్రార్థన అయితే ఇంటికాడ పెట్టుకోవాలని అయితే ఆశ, ఎందుకంటే గృహంలో జరగాలని నా ఆశ అండి ప్రార్థన. మరి పాత ఇంట్లో ఉండేటప్పుడైతే నెలకు 2 సార్లు 3 సార్లు మీ అభ్యర్థన ఉండేది కదా. ఎందుకంటే ఆ ఇళ్ళగలతను దేవుడు వెలిగినెత్తి దేవుడు నమ్ముకున్నవాడికి ఇతనికి ఏంటంటే ఆ ఇల్లు సరిపోవట్లేదని మేము ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాం. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా ఖాళీ చేయండి అని ఇల్లు అనరు. కానీ మా ఇళ్ళగలవాడైతే ఇప్పుడు ఉన్న ఇళ్ళగలవాడితే చాలా మంచిది. ఆవిడ ఏంటంటే మా అవసరానికి ఆవిడ ఆదుకున్నా కూడా మగాళ్ళు ఎలాగ ఉండాలి, డబ్బుతో కొంచెం ఇదిగా ఉంటారు కదా. కానీ ఆవిడైతే చాలా మంచిది. మా ఇళ్ళగలవాడు భవనీ గారు ప్రతి విషయంలో మాకు సహాయం చేయాలని చెప్తున్నాం. మన పిల్ల విషయంలో కూడా ఏమైనా డబ్బులు కావాలా మమ్మల్ని ఫోన్ చేస్తే చాలు, ఏమైనా డబ్బులు కొట్టమంటారా అన్నమాటే. కానీ వద్దండి, అప్పు తీసుకుంటే మళ్ళీ అప్పు తీర్చాలి ఖచ్చితంగా. మనకు ఉన్నంతలోనే జరిపించుకోవాలని చెప్పి నేను చేయాలంటే 1,00,000 రూపాయలని అప్పు చేసేయగలను ఆ ఫంక్షన్. ఎందుకంటే కోయిట పేరు చెప్పి లక్షలు పుట్టించేసి అప్పులు కట్టివ్వండి నాకు మత విషయంలో కానీ ఏంటంటే దేవుడి చిత్తానుసారంగా చేయకూడదు. మన పిల్లలు మన వాళ్ళకి పాస్టర్ గారు నాకు ఎప్పుడో చెప్పారండి, పిల్ల కనుక రవిసరాలు అయితే కనుక ఎటువంటి ఫంక్షన్లు ఆర్భటాలు చేయకూడదు మనం. ఎందుకంటే మన క్రైస్తవ ప్రకారంగా వెళ్ళాలి. మన పిల్లలు మన పబ్లిసిటీ చేసుకోకూడదని ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడూ నా బిడ్డ పుట్టినప్పుడు చెప్పాను. ఇంకా ఆయన మాటలో నాకు మెదులుతాను. ఆ ఆలోచన ప్రకారం నా కుమార్తె దేవుడి చిత్తంలో పెరగాలని మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి బిడ్డ అయితే చిన్నది, తనకి ఏం తెలియదు. మరి అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మరొకసారి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తారు, ఇప్పుడు ప్రార్థన చేయండి. అలాగే నా నడుము నొప్పి గురించి ఎంతగానో ప్రార్థన చేశారు. మొన్న గత నెలలో అయితే అసలు కదలలేని పరిస్థితి, ఇప్పుడు కరకరకమని నడుము పరంచలేక, అయినా సరే దేవుడు ఏ ఒక్క రోజు కూడా సెలవు లేకుండా అలాగే పనికి వెళ్ళిపోయాను దేవుడు. ఎందుకంటే సెలవు పెడితే భయం, డబ్బులు కట్టాలని చెప్పి మళ్ళీ చీట్లు లాగిపోతాయని చెప్పి. కానీ మీ అందరు చేసే ప్రార్థన, సేవకులు చేసిన ప్రార్థన ఎంతగానో దేవుడు ఆ ప్రార్థన ఆలకించిన నడని మీరు ముట్టి స్వస్థపరిచారండి. ఇంకనూ మా కుటుంబం దేవుడి సన్నిధిలో ఎదిగే వాళ్ళగా, ఆయన సంఘంలో ఫలించే వాళ్ళగా మేము ఉండడానికి సహాయం చేసే వాళ్ళగా ఉండాలని మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని చర్చి పనులు ప్రతి ఒక్క విషయంలో మేము ముందు ఉండే విషయంలో మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని శనిశాఖం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు ఆకాశం పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా ప్రభు కృప మన పట్ల ఎంతో హెచ్చుగా ఉంది. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గుడికి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రియులు దావీదు గారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దానికి కారణం ఏంటంటే వారి ఇంటి దగ్గర జరగాలని ఎంతో ఆశ, కానీ కొన్ని అనివార్య కారణాలను బట్టి మన సన్నిధిలో జరుగుతుంది. అయినను సంతోషమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాం, మన మేలు కొరకే చేస్తాం. అమ్మ అందరూ ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని విషయాలు దేవుని మాట మనం విందాం. ప్రతిరోజు ఎక్కడ ఏ గుడికి జరిగినా ఇలా కూడుకుంటే ఎంత బాగుంటుంది. ఆమె అయినను దేవుడు మీకు ఇచ్చినటువంటి కృప, ఆయన ఎట్లా నడిపిస్తే మీరు అలా నడవండి. ఆమె మనిషిని చెప్పేటువంటి మాటలకు ఎప్పుడు లోబడద్దు. దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా నడవండి.
ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని మాట కొద్ది నిమిషాలు మనం విందాం. చదవండి పరిశుద్ధ లేఖనంలో రాయబడినటువంటి మాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచన భాగం. The book of Proverbs chapter number 8 verse 21. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. మరలా అందరిని అడుగుతా. చదవండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుని మాటలు మన వెనుకలలో జీవించను గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేలిగా మాట్లాడి బలపరిచి నడిపించింది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. రెండవదిగా ఈ గుడికి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రియులు దావీదు గారి కుటుంబానికి, చేరుకుని వచ్చిన సంఘ బిడ్డలందరికీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఏమైనా ప్రభు కృప మన పట్ల ఎంతో హెచ్చుగా ఉంది కనుక దేవుని వాక్యాన్ని వినటంలో చాలా శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలని దైవజనుడిగా, సంఘ కాపరిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగం. అమ్మా, వాక్యం జరిగేటప్పుడు అసలు ఎక్కడికి లేవకూడదు, ఏమి చేయకూడదు. కూర్చో. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగం భక్తుడైనటువంటి సొలొమోను గ్రంథకర్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏమిటి అడిగితే, నన్ను ప్రేమించు వారిని. ఈ మాట గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేట మనం చేస్తాం. ఎవరిని ప్రేమించాలి? ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున ప్రేమ అనేక పలు విధాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమించిన వారి కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ లేదు, కానీ ప్రాణాలు తీసే ప్రేమ చూస్తాం. మరి దేవుని యొక్క వాక్కు ఎందుకు ఈ రీతిగా రాయబడిన అడిగితే, నువ్వు ఆశ్రయింపబడాలని కోరుకుంటున్నావు, గొప్పవాడిగా ఉండాలని కోరుకుంటున్నావు, హెచ్చింపబడాలని కోరుకుంటున్నావు, కానీ నువ్వు ఎవరిని ప్రేమించట్లేదంటే నన్ను ప్రేమించండి. చెప్పండి. హల్లెలూయా. దేవుని మాటలు చాలా అద్భుతమైనటువంటివి. ఎంతగా అని అడిగితే, లోకంలో సానుభూతి చూపించే వారి కంటే, మన ఎడల ఇష్టాన్ని చూపించే వారి కంటే, ప్రేమను ఒలగబోసే వారి కంటే, ఇంకా చెప్పాలంటే అన్నాదమ్ముల కంటే, అక్కా చెల్లెల కంటే, తల్లిదండ్రుల కంటే, భార్య కంటే, పిల్లల కంటే ఎక్కువ ప్రేమ ఎవరిని చూపించగలిగితే అది నేను నమ్మినటువంటి, నా కోసం ప్రాణం పెట్టినటువంటి, తిరిగి లేచిన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు నా కోసం ప్రాణం, ప్రేమ చూపించారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు అంతగా ప్రేమించినటువంటి దేవుడిని మనం ఏం చేయాలి? మాట్లాడాలి. అంతగా మనల్ని ప్రేమించిన దేవుడిని మనం ఏం చేయాలి? మరి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ధనవంతులమే. ఆమేన్. అవునా కదా? అది గుర్తుపెట్టుకోండి. మనం దేవుని ప్రేమించామా అని అయితే అది మనకు ధనాన్ని చేకూరుస్తారు, ఆస్తి కర్తలుగా చేస్తారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ప్రేమించిన వారు ఉన్నారా? ఈ రోజున ఈ కూడిక పెట్టుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటని అడిగితే, దావీదు రాజు గారి సాక్ష్య రూపంలో చెబుతూ, దేవుడు మా ఎడల ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. మా పాప మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో విధాలుగా, పలు విధాలుగా, అనేక రకరకాలుగా డబ్బులు ఖర్చు అవుతూనే ఉన్నాయి. అయినను ఏది లోటుపాటు లేకుండా ప్రభు మాకు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. అటు పిల్లల చదువులోని కానివ్వండి, భార్యాభర్తలుగా, లేదంటే కుటుంబ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా నా ప్రభు నాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. అందు నిమిత్తము దేవుని కొరకు నేను ఈ రీతిగా నిలబడడానికి నాకు సహాయం చేసిన దేవుని స్తుతిస్తూ ఉన్నానని చెప్పి సాక్ష్యాన్ని పంచుకున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమిస్తే మనకి ఏం కలుగుతుందంటే ఆస్తికి కర్త. ఆమేన్. హల్లెలూయా. కర్త, కర్మ, క్రియ అంటారు చూసారా?
ఈ కర్త కర్మ క్రియ ఒకడే, అది నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇప్పుడు ఈ ప్రభు అంటున్నాడు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో ఆ ప్రేమించిస్తున్నటువంటి వారందరినీ నేను ఆస్తికి కర్తలుగా చేస్తా. ఆమె నువ్వు దేనికి కర్త? ఇప్పుడు కుటుంబానికి యజమానుడు ఎవరు? భర్త. కుటుంబానికి యజమానుడు ఎవరండి? భర్త. ఇప్పుడు ఏది చేయాలన్నా అతని ఆధీనంలోనే అడిగి చేయాలి. అటు భార్య అయినా, కడుపును పుట్టినటువంటి పిల్లలైనా, ఒకవేళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పటికైనా పిల్లల యొక్క ఎదుగుదలను చూసి ఇప్పుడు తన యజమానుడు కనుక, ఇంటికి ఎంతగానో గొప్పవాడు కనుక అతన్ని అడిగి చేయాలి ఏదైనా. అలాగైతే దేవుడు మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేయమన్నది ఒకటే, ఏంటి తెలుసా? ఆయనను ప్రేమించాలి. ఆయనను ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? రండి దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచన భాగం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఈ సందర్భం యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధారుడైన తర్వాత, శిష్యులకు అగుపోయిన తర్వాత, ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత, తన శిష్యులందరూ కూడా చేపలు పట్టడానికి వెళ్ళిపోయినప్పుడు, వారికి ఏమీ దొరకకపోయినప్పుడు మరలా వారి కోసం ఆ ప్రభు భోజనం సిద్ధపడి చేసి వారందరికి ఇచ్చి వారు తిని తృప్తి పొందిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభువు వారు స్వయంగా ఎవరిని అడుగుతున్నారంటే సీమోను పేతురును అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు సీమోను పేతురుని అడగడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ సీమోను పేతురు యేసు ప్రభువు వారి వెంట తిరిగి యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు చూసి అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించినటువంటి యేసు ప్రభు వెంబడి నడిచినటువంటి ఇతడు 5,000 మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు అక్కడే ఉన్నాడు. 12 గంపలు ఎత్తినప్పుడు అక్కడే ఉన్నాడు. 7,000 మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు అక్కడే ఉన్నాడు. 7 గంపలు ఎత్తినప్పుడు అక్కడే ఉన్నాడు. అన్ని అద్భుతాలు చూశాడు. కానీ యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన ఎరగలని 3 సార్లు ముమ్మారు చెప్పినటువంటి వాడు. దేవునికి ఈ ముమ్మారు పలిగినటువంటి వాడే మళ్ళా ఏమైపోయాడు తెలుసా? యేసు ప్రభుని పట్టుకున్నారు. యేసు ప్రభుని ఆయన అనేక రీతిగా శ్రమల పాలు చేస్తున్నారు. యేసు ప్రభుని పట్టుకుంటే ఆయన వెనకాల తిరిగినటువంటి మమ్మల్ని కూడా పట్టుకుంటారు కనుక యేసు ప్రభు నాకు వద్దురా నాయన, నా పనేది నాకుంది, నేను మరలా చేపలు పట్టడానికి వెళ్తాను, ఎవరైనా వస్తారా అని అడుగుతున్నాడంట. ఎవరు? ఈ పేతురు సంఘములో ఉండాలి, సహవాసములు ఉండాలి, క్రీస్తుతో ఉండాలి, క్రీస్తుతో నడవాలి. యేసు ప్రభు అన్నాడు, అయ్యా ఇదిగో ఇక్కడ ఉన్న శిష్యులందరికంటే ఇదిగో నేనే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణం కూడా పెడతాను, ఇస్తాను అని పలికినటువంటి ఈ పేతురును చూసి యేసు ప్రభు అన్నాడు, నాయన కుమారుడు నన్ను ఎరగనని చెప్తావురా, నా కోసం ప్రాణాలు ఇస్తావా అని అడిగితే, లేదు ప్రభు చూస్తాను, చూడు నా ప్రేమ ఎంతో. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక రోజున ప్రేమికులు ఇద్దరు కలిసి పార్కులో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. బాగా విన్నారు. ఈ ప్రేమికులిద్దరు మాట్లాడుకుంటూ పార్కులో కూర్చొని ఉన్నప్పుడు అనుకోకుండా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఎరా ఎక్కడున్నావు అని అడిగితే కొడుకు అన్నాడు, వస్తున్నా మమ్మీ. ఇప్పుడే రావాలా? ఇప్పుడే నేను ఎంత బిజీగా ఉన్నాను తెలుసా, అయినా నువ్వు నన్ను ఇప్పుడు ఫోన్ చేసి రమ్మంటావు ఏంటి అని చెప్పి కొంచెం కోపడినప్పటికైనా తల్లిగారు కాబట్టి ప్రేమించి వెంటనే ఇంటికి వెళ్ళారంట. ఈ ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో వాళ్ళ అమ్మగారితో నాన్నగారితో మాట్లాడుతూ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా ఈ ప్రేస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా తల్లితో మాట్లాడలేదా, నాతో మాట్లాడడానికి నీకు సమయం లేదా అని ఈ ప్రేస్ దగ్గర నుంచి మాట్లాడుతుండేసరికి కొంచెం మరి కొడుకు కదా, అటు తల్లికి సమాధానం చెప్పాలి, ఇటు
ప్రేయస్. దేవునికి స్తోత్రం. ప్రేయస్. సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు అటు చెప్పలేకపోతున్నాడు, ఇటు చెప్పలేకపోతున్నాడు. ఇంకా విసుగు వచ్చేసి ఇప్పుడే ఫోన్ చేయాలి వస్తారు కదా అనేసరికి అప్పుడు చివరికి ఈ మాట ఎత్తిందంట, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగిందంటే ప్రేయసి. ఎప్పుడైతే ఈ మాట అనేసరికి వీడు గుండెలో ఏదో రాయపడినట్టుగా ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగింది ఆమె. కొంతమంది వాళ్ళు అడుగుతారు ఇటువంటి మాట, దేవునికి స్తోత్రం. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు? నిజంగా నేనంటే ఇష్టమా నీకు? ఇష్టం అంటే మీ అమ్మ ఫోన్ చేసి వెళ్ళిపోయావే, ఇష్టం అంటే మీ నాన్న ఫోన్ చేసి వెళ్ళిపోయావే, వాళ్ళకి ఏదో బాగోపోతే వెళ్ళిపోయావే, నేనంటే అంత నీచికంగా కనిపిస్తున్నానా? నేనంటే నీకు అంతగా అయిష్టురాలుగా అయిపోయారా? నా ప్రేమ నీకు కనబడట్లేదు అన్నట్టుగా ఈ ప్రేసి మాట్లాడేసరికి ఇంక ఏం చేయాలి తెలియక, అమ్మాయి నాకు తల్లిదండ్రుల కంటే నువ్వంటేనే ప్రాణమే, నువ్వంటే ఇష్టమే, ఏం చేయమంటా చెప్పు అని అనేసరికి ఒక మాట చెప్పిందంట, ఇదిగో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను, మరలా అర్ధరాత్రి 12 గంటలకు లేదా 11 గంటలకు నీకు ఫోన్ చేస్తాను, నువ్వు నీ ఇంటిని అందరిని వదిలిపెట్టేసి నా దగ్గరికి రావట్లేదు, అందరిని వదిలిపెట్టేసి నా దగ్గరికి వచ్చేయాలనేసరికి ఊరుకో, అందరిని వదిలిపెట్టేసి ఎలా వస్తాను? వాళ్ళెవరు నన్ను కనిపించినటువంటి మా నాన్నగారు, మా అమ్మగారు, వాళ్ళు వదిలిపెట్టేసి ఎలా రాగలదు, ఏం చేస్తావు నాకు తెలియదు, నేనంటే ఇష్టం అయితే కనుక నువ్వు ఖచ్చితంగా పలానా టైంకి ఇక్కడికి రావాలి, వచ్చినప్పుడు ఏం చేస్తావు తెలుసా, మీ అమ్మగారు గుండెని తీసుకొని రావాలని. ఏం తీసుకొని రావాలి? మీ అమ్మగారి యొక్క గుండె నాకు కావాలి. అదేంటి బుద్ధి లేదని అలగలుగుతారేంటి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అనాల్సింది పోయి, ఇది మా అమ్మగారి గుండె కావాలి నీకు, ఎంత మంచి కోరిక కోరావు, ఖచ్చితంగా నీ కోసం తీసుకొస్తానన్నట్టుగా మనడు ఏమి ఎప్పుడంటే ప్రేమలో మునిగిపోయాడుగా. ఈ ప్రేమలో మునిగిపోయిన వాడు ఏం చేస్తాడో తెలియట్లేదు. అమ్మగారు నిద్రిస్తున్న సమయంలో వెళ్ళాడు, అమ్మగారి యొక్క ఆ హార్ట్ను ఏ రీతికైతే ఉందో ఆ హార్ట్ని అంతా కూడా తీసుకుని పట్టుకొని ఆ ప్రేయస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఆ హార్ట్ చేతుల నుంచి కింద పడేసరికి వెంటనే పడిపోయినటువంటి ఆ కొడుకుని బట్టి వెంటనే ఆ కొడుకు అన్నాడు అమ్మా అని అనేసరికి అప్పుడు ఆ హార్ట్ సెలవిస్తుందంట, కొడుక ఏమైందిరా, పడిపోయావా, దెబ్బతలిందా, ఏం కాదులే, కంగారు పడగరా, లే కొంచెం దులుపుకో అన్నట్టుగా ఆ హార్ట్ మాట్లాడుతూ ఉంటుంటే ఏం చేయాలి తెలియక ఆ పడిపోయినటువంటి హార్ట్ అలా పరిగెత్తుకుంటూ అలాగా పడిపోతున్న దాన్ని మరలా తీసుకున్నాడు, చేతులు పెట్టుకున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, ఏమి చేయాలో తోచట్లేదు. ఇంతగా నన్ను ప్రేమించేటువంటి నా తల్లి హార్ట్ను నేను ఏ రీతిగా తీసానా, ఇంతగా నా తల్లి నేను బాధ పెట్టానా, లేదంటే నా తల్లిని చంపుకున్నానా, ఇదే ప్రేమ అని చెప్పి తన ప్రేయస్ని విడిచిపెట్టి తల్లిగారి దగ్గరికి వెళ్ళి ఎంత ఏడ్చినా తల్లి వస్తుందా? నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే ప్రేయస్ని ప్రేమించినటువంటి మోజులో తల్లినే చంపుకున్నాడు వీడు. ఆ ప్రేయసి ఏమడిగినా ఇవ్వడానికి తల్లి హృదయాన్ని అడిగేసరికి ఆ తల్లి చెప్పి ఆ తల్లి హృదయాన్ని తీసుకురావడానికి ఇష్టపడిపోయాడు. నేను అంటానండి, దేవుడు ఏం కోరుకున్నాడు మనలో? ఏం కోరుకున్నాడు? నన్ను ప్రేమించు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నన్ను ప్రేమించు. ప్రేమిస్తున్నావా? ఇప్పుడు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తి కనుక హల్లెలూయా. ఇప్పుడు ఈ పేతురు సంఘములో ఉండాలి, సమాజంలో ఉండాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట, నాకు దేవుడు వద్దు, దేవుని సన్నిధి వద్దు, నాకు ఏది వద్దు, నేను ఏ పని అయితే వదిలేసానో మరలా ఆ పనికి వెళ్ళిపోతున్నాను, నాతో వచ్చేదెవరు అన్నట్టుగా చేతి పైకెత్తగానే ఇప్పుడు ఈ శిష్యులందరూ కూడా మరలా కలిసి ఏమైపోయారు? వేటలోనికి. చెప్పాలి వేటలోనికి. ఒక్కసారి క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క అనుకరణలోనికి వెళ్ళిపోవాలి. పాప మెచ్యూర్ అయినప్పుడు దేవుని యొక్క ఆధీనంలో జరగాలి అని కోరుకున్నాడు ఆయన. కానీ అలా జరగలేదండి అని సాక్ష్యం కూడా. మరి ఇప్పుడు క్రీస్తు నమ్ముకున్న తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, ఆయన ప్రేమిస్తున్న తర్వాత ఇంక ఈ లోకాన్ని ప్రేమించకూడదుగా. ఆమె లేదా
ఆమె ఈ లోకాన్ని నువ్వు ఏం చేసినట్టు? ద్వేషించినట్టు. ఈ లోక పోకడల వైపు నువ్వు వెళ్లకుండా క్రీస్తు అడుగుజాడల్లో ఆయన అనుగ్రహాన్ని బట్టి, ఆయన యొక్క మాటలను బట్టి ముందుకు సాగిపోవడానికి నువ్వు నిర్ణయించుకున్నట్టు ఇప్పుడు ఆ నిర్ణయం ఏమైపోయింది? మారిపోయింది. ఆమె నిర్ణయం ఏమైపోయింది? మారిపోయింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. పొద్దున స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా పంపించాలి. శుభ్రంగా స్కూల్లో కూర్చొని వినాలి వాక్యం. పేతురు సంఘములో ఉన్నవాడు, సమాజంలో క్రీస్తు గురించి ప్రకటించిన వాడు, తన శిష్యులలో అనేక మందిని దేవుని యొద్దకు నడిపించిన వాడు. ఇప్పుడు అదే పేతురు ఏమన్నాడంటే, రే నేను ఇప్పుడు నాకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేదురా బాబు, ఆ పనులు లేసి వచ్చాను, మరలా ఆ పనికే మాట్లాడాలి, ఆ పనికే నేను వెళ్తున్నాను, నాతో ఎవరు వస్తారు? ఈ పేతురు ఒక్కసారిగా వెళ్ళిపోయేసరికి వీళ్ళందరూ కూడా పేతురు వెనకాల చెప్పాలి. పేతురు వెనకాల నేను అంటానండి, పేతురు ఏ మాట చెబితే ఆ మాటకు లోబడిపోయారంటే యేసు ప్రభు వెనకాల తిరిగినటువంటి 3.5 సంవత్సరాలు ఏం నేర్చుకున్నారు చెప్పండి. ఇప్పుడు ఎవడో ఏదో మాట్లాడతాడని, ఏదో అన్నాడని, బాబాయ్ పిల్లకి ఇలా చేస్తున్నారేంటి, ఇలా చెయ్యాలి అని ఎవరో చెప్పారు, చేయించా? ఆమె గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పినట్టుగా, పాస్టర్ గారు చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా మరి ఏ రీతిగా అమ్మ ఇలా చెయ్యాలి, అయ్యా ఇలా చెయ్యాలని చెప్పినప్పుడు చేయాలి, చేయకూడదా? చెయ్యాలి. అలా చేస్తేనే మనం ఆస్తికి కడతాం. ఏ ఆస్తి? భూ సంబంధమైనటువంటి ఆస్తి ఒకటి, పర సంబంధమైనటువంటి ఆస్తికి కూడా కర్తవ్యమే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే మనం ప్రేమిస్తున్నాడు, ఆయన మనం ప్రేమిస్తున్నాం. ఇప్పుడు మన ఇరువురు ఆ పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన అంటాడు కదా, ఇదిగో నాతో పాటు సింహాసనం మీద మీరు కూర్చుండబెట్టాలని, మిమ్మల్ని ఉండబెట్టాలని, మిమ్మల్ని తీసుకువెళ్ళాలని నా తండ్రి అనేక నివాసాలు ఉన్నాయని మనకు సాక్ష్యం ఇస్తున్నాడు మన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంతగా హెచ్చిస్తున్న మన దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆమేన్. ప్రేమిస్తున్నావా? ఇప్పుడు పేతురు ఎప్పుడైతే తనక ఆ స్నేహితులందరూ కూడా చేపల వేటకి తీసుకెళ్ళిపోయాడు, సముద్రం దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు, ఒక్క చేప కూడా పడలేదు. కానీ నా యేసు ప్రభు వారి కొరకు, వారి ఆకలి కొరకు ఏవైతే సిద్ధపరిచినవన్నీ మళ్ళీ వారికి ఇచ్చి వారు భుజించిన తర్వాత, వారు తృప్తి పొందిన తర్వాత ఇప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళి మెల్లని స్వరంతో నా ప్రభువు వారు మాట్లాడుతున్నమాట, పేతురు నన్ను ప్రేమిస్తున్నావయ్యా నువ్వు? ఆమేన్. నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు? నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలి? నన్ను ప్రేమిస్తే నీకేం అప్పగించాను? నన్ను ప్రేమిస్తే నువ్వేమి చేయాలో, నీ బాధ్యత ఏంటో, నీ ప్రవర్తన ఏంటో నీకు తెలీదా? ఇప్పుడు కుటుంబాన్ని ప్రేమించేటువంటి యజమాని భార్యను, పిల్లల్ని ఆకుల తప్పులతో వదిలేస్తాడండి? మాట్లాడాలి. వదిలేస్తాడా? కొంతమంది ఆడవాళ్ళు బలి అంటారు, వీరికి ఏమీ చేత కాదండి, ఏమీ చేయడండి, అలాగ పస్తులు పెడతాడండి పిల్లల్ని, నన్ను ఏం పట్టించుకోడు. పట్టించుకోలేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకుంటాడు? ఆమె దేవునికి తీసుకోవాలి. హలో, ఎత్తండి, సీదులు ఎత్తండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది మరి మాట్లాడుతూ ఉంటారు, ఇదిగో నా భర్త అండి త్రాగుబోతుగా ఉంటాడండి, తిరుగుబోతుగా ఉంటాడండి, అనేక మందితో అనేక రీతిలుగా ఎన్నెన్నో బంధాలు పెట్టుకుంటాడండి, నాతో సరిగ్గా మాట్లాడండి, నన్ను పట్టించుకోడండి, నా పిల్లల్ని చూడండి. అలాంటప్పుడు పెళ్ళెందుకో? చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అసలు ఆ మాటకి నేను అనుకుంటున్నాను, ఆ పేతురు నన్ను అడిగినప్పుడు ఆ పేతురు యొక్క స్థానంలో నేను నుండుంటే నేను ఇలా జవాబు ఇచ్చేవాడినేమో, నిన్ను ప్రేమించే కదా ఇలాగే అయితే నేను మళ్ళా నిన్ను ప్రేమించాలా? కానీ పేతురు చెప్పిన మాట నేను మరొక మాట అనుకుంటున్నాను, యేసు ప్రభు మరలా తనలో ఉండేటువంటి భక్తిని, తనలో ఉండేటువంటి ఆధ్యాత్మికతను, తనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మను, తనలో ఉండేటువంటి భక్తి మర్యాదలను మరలా నేర్చుకోవడానికి నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడగడానికి నాకు యేసు ప్రభు ముందుకు వచ్చాడేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తున్నావా యేసు ప్రభుని? ఎలా ప్రేమిస్తున్నావు? ఎలా ప్రేమించగలుగుతున్నావు? నీ ప్రేమను ఎలా వ్యక్తపరచాలనుకుంటున్నావు?
హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారండి. ఈ పెళ్లి చేసుకునే సందర్భాల్లో ఆమె నాకు ఎంత ఇష్టమో, నేను ఆమెకి ఎంత ఇష్టమో, ఉంగరాల రూపంలోనో లేదంటే దండల రూపంలోనో బైబిల్ ఇచ్చేటువంటి రూపంలోనో అనేక రకాలుగా మా ప్రేమను వ్యక్తపరుస్తున్నాం. మరి క్రీస్తుని ఎలాగా ప్రేమిస్తున్నా వ్యక్తపరచు. యేసు ప్రభు మనం ప్రేమిస్తున్నాను అన్నాడు. ఎలా ప్రేమించాడు? ఇంతగా ప్రేమించాడని వ్యక్తపరిచాడు. ఆమె ఎంతగా ప్రేమించాడు అర్థం ఏంటి? చెప్పలేనంత సత్యం. దేవునికి స్తోత్రం. అసలు ఊహించలేనంత. ఆమె దేవునికి స్తోత్రం. గట్టిగా ఇక్కడ అంటాడు. చదివిన మాట 21వ అధ్యాయము 15వ వచనం. మనిషిని ప్రేమించుటలో స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటలో నీకుతే కారణం. మనిషిని ప్రేమించుటలో స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటలో నీకుతే కారణం. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. 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 పూర్ణవంతుని ప్రేమ నా యేసు ప్రేమ. పూర్ణవంతుని ప్రేమ యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా, జగనావో మారని యేసు ప్రేమ. జగనావో మారని యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం. మనుషుల ప్రేమ కొంచెం. ఆమె ఆమె చెప్పాలి. కీర్తన మనుషుల ప్రేమ చెప్పాలి. మాట్లాడండి అయ్యా. మనుషుల ప్రేమ ఎంతంట? కొంచెమే. నాన్నగారు ఎప్పుడో పాడుతూ ఉంటారు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతం. అందరి ప్రేమ మీరు ఎలా పాడతారండి? అందరి ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. అంతంత మాత్రమే ప్రేమ. ఆమె యేసు ప్రేమ నిన్ను పరలోక రాజ్యం చేయనంత ప్రేమ. ఆమె ఇప్పుడు నువ్వు ఆస్తికి కర్తగా అవ్వాలి, నువ్వు గొప్పవాడు అవ్వాలి, నువ్వు హెచ్చింపబడాలి, నువ్వు నిపుణులు పొందుకోవాలి, నీ నిధులను నింపుకోవాలి, ఆస్తికి కర్తవ్యం అవ్వాలి. ఇవన్నీ అవ్వాలంటే ఒకే ఒక్క మార్గం, జస్ట్ లవ్ ద క్రైస్ట్. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని ప్రేమించండి. ఆమె ఆమె మాట చెప్పిన యేసు ప్రభుల వారిని ప్రేమించినటువంటి పేతురు ఏమైపోయింది తెలుసా? యేసు ప్రభుల వారిని ఈ రీతిగా సిలువ వేస్తే యేసు ప్రభుని ప్రేమించినటువంటి పేతురును ఈ రీతిగా సిలువ వేస్తున్నప్పుడు పేతురు పలుకుతున్నమాట, అయ్యా నేను యేసు ప్రభు కంటే గొప్పవాడిని, నన్ను తల కిందకి కాళ్ళు పైకెత్తి సిలువ వేయండి అని చెప్పి అప్పగించేసుకున్నాను. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమిస్తే క్రీస్తు కొరకు మాత్రమే చేయాలి. ఏ పని అయినా మనుషులు ఏదో అనుకుంటారు, మనుషులు ఏదో చేస్తారు. మాట చెప్పిన మొన్న మన ప్రియులు సంతోషం గారి యొక్క అల్లుడి గారి యొక్క కార్యక్రమం జరిగేటప్పుడు ఆయన ప్రభు నమ్మినటువంటి వారు, బాప్తిసం తీసుకున్నటువంటి వారు, అక్కడ ఉండేటువంటి గ్రామ కల్చర్ను బట్టి, ఆ మండల కల్చర్ని బట్టి అక్కడ ఏంటంటే హిందూ శ్మశాన వాటిగా, ఆ శ్మశాన వాటికలు క్రిస్టియన్స్ని అలౌ చేయరంట. అందు నిమిత్తం పెట్టితే అలా కర్ర మీద కట్టి తీసుకుని వెళుతూ అనేక రకరకాల మాటలు మాట్లాడుతూ తీసుకుని వెళ్ళాను. పాస్టర్ గారు వచ్చారు, నేను వచ్చాను, అక్కడే ఉన్నాం.
పాస్టర్ గారు, నేను మరొక ఇద్దరు, ఇంచుమించు 4-5 ఉన్నాం అంతే దేవుడు నమ్మకం దగ్గర, ఇంకెవరు లేరు అక్కడ. అక్కడ ఇంచుమించు మిగతా అనేకమైనటువంటి ప్రజలందరూ ఇంచుమించు ఒక 100 మందికి పైగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మాట చెల్లుతుందా మా మాట చెల్లుతుందా? అందుకే ఆలోచించేసి చేయడానికి చేసాం, ప్రార్థన చేసాం, అయ్యా ఇలా చెయ్యాలని చెప్పాం. వాళ్ళు ఏ మాట వినకుండా ఇంకా ఉంటారుగా కొంతమంది, వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా కట్టేసి తిప్పేసి ఇంచుమించు 3 రౌండ్లు 4 రౌండ్లు ఎన్నో వేసేసి ఇస్తాం. నిజంగా చెప్పాలంటే ప్రభునందు వారిని నిద్రించలేము, కానీ బ్రతుకుండగానే ఒకేలా ఇలాగా చేస్తారని తెలిస్తే ఆయన ప్రభుని నమ్ముకోక ఉందరేమో. దేవునికి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తుని ప్రేమిస్తే నీ ప్రేమను వ్యక్తపరచు. నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో సంఘంలో ఎలా ఉండాలనుకున్నావు అలా ఉండు, మారిపోద్దు. ఎవరో ఏదో చేశారని, ఎవరో ఏదో అన్నారని వాళ్ళు ఎలాగెళ్తున్నారుగా, మనం ఎందుకు ఎలాగ వెళ్ళకూడదు? వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ మాటలు మనం ఇంటికి ఏకీభవించకూడదు. వాళ్ళు ఇలా చెప్తున్నారు కదా, అవి మనం ఇంటికి వినకూడదు అని చెప్పి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వద్దు. క్రీస్తు మాటలు విను, క్రీస్తుని ప్రేమించు, ఆస్తికి కర్తలుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొదటి మాట, నేను ప్రేమిస్తున్నవారు అయితే పేతురు అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు. అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో అయితే నా గొర్రెలను వాకింగ్ చదవరు ఇంకా, అయితే నా గొర్రెలను మేము, అంటే గొర్రెలు అంటే ఎవరు? ముందు నీ ఇంటి వారిని చక్కదిద్దుకో. ఆమె నువ్వు నన్ను ప్రేమిస్తే నీ ప్రేమను ముందుగా నీ కుటుంబీకులు తెలుసుకోవాలి. ఇది క్రీస్తు ప్రేమను వాళ్ళు గుర్తెరగా. ఆమె ఆమె మరి గుర్తెరుగుతున్నారు ఇంట్లో వాళ్ళు. భార్యని అర్థం చేసుకోదు, భర్తని అర్థం చేసుకోడు, పిల్లలే నీ మాట ఇందాక ఆ రాజు గురించి ఒక చక్కని మాట చెప్పాను. అదే నేను అనుకున్న మాట ఏంటంటే, చదివించాలనుకున్నప్పుడు పిల్లల్ని అడగాల్సిన అవసరమే. అవునా కాదు? మీరు ఆలోచించండి. నువ్వు నీ పిల్లల్ని చదివించాలనుకున్నావు, ఎక్కడ చదివి నీ ఇష్టం. ఆమె నువ్వు చదివించిన దాన్ని బట్టి వారు ప్రయోజకులు అవ్వాలి, అది వాళ్ళ ఇష్టం. ఆమె మావడన్నాడు ప్రవీణ్, వీళ్ళ నాన్నగారు అన్నారంటే, నువ్వు బాగా చదువు 10th అంటే అన్నాడంట, 450 మార్కులు తెచ్చుకుంటాను నేను. నాన్నతో అన్నాడంటే, నేను 450 మార్కులు తెచ్చుకుంటాను డాడీ అన్నాడు నాన్నతో. ఇప్పుడు 450 మార్కులు తెచ్చుకునేటటువంటి కొడుకుని ఇంకేమనగలను? నాన్న భరోసా ఇచ్చాడుగా, నమ్మకం ఇచ్చాడుగా, నీకు ఎందుకురా నేను తెచ్చుకుంటాను అన్నప్పుడు నాన్న ఏమని అనగలడా? నాన్న ఏమన్నా. మరి ఇప్పుడు వీడు ఏం చేయాలి? 450 మార్కుల కోసం చెప్పడం ఈజీయే, నేను తెచ్చుకుంటాను చేస్తాను ఈజీయే, చేసి చూపించాలి. దేవునికి ఇస్తాను. మరి ఏది చేయకపోతే ఎంత చెప్పినా వేస్ట్. ఆమె ఇప్పుడు వీడికి వచ్చినటువంటి మార్కులను బట్టి వీళ్ళ నాన్నగారు ఇప్పుడు కాలేజీ గురించి వీడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటావు? నువ్వు మార్కులు తెచ్చుకోలేదు కనుక. అదే మాట ఇప్పుడు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, మరి ప్రేమించిన దానికి నువ్వు ఎలా వ్యక్తపరచగలుగుతున్నావు? చెప్తే సరిపోతా? చెయ్యవా? చెప్పాలండి, చెయ్యవా? చెయ్యాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. తండ్రికి కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉన్నారంట. ఇప్పుడు పెద్ద కొడుకుతో అన్నాడు, రే కొంచెం ఆ నీళ్ళు తోడు అన్నారంట నాన్న. వీడు అన్నాడు, నేను చేయండి డాడీ, నేను తోడు డాడీ అన్నాడు. ఇప్పుడు రెండో వాడు కొడుకుతో, రే నువ్వు వెళ్ళి చేయరా, నువ్వు వెళ్ళి నీళ్ళు తోడండి ఇప్పుడు నేను అన్నాడు. చేస్తాను డాడీ అన్నాడు. ముందోడేమో, రెండో వాడేమో చేస్తానని చెప్పినాడు, వెళ్ళిపోయాడు. చేయనన్నవాడు తోడేడు. అర్థమైంది అనుకుంటున్నా. చేస్తానని చెప్పినోడు చేయనన్నవాడు. ఇప్పుడు ఎవరంటే ఇష్టం నాన్నకే? రెండు చేతుల పైకి చేస్తానని ఎప్పుడైతే డాడీ నీకు ఎందుకు డాడీ, నేను లేనా డాడీ నీకు, నువ్వంటే నాకు ఎంత ఇష్టం డాడీ తెలుసా నీకు, ఇవన్నీ చెప్పేస్తారు తప్పులు. ఇలా చెప్పేసిన చాలా ప్రమాదకరం అండి. ఆమె ఎంత ప్రమాదకరం అంటే నిన్ను బురుడి కొట్టించేస్తారు, నిన్ను మాటల్లో పెట్టించేసి. కొంతమంది అమ్మను బురుడికి వచ్చి నాన్న బురుడి అన్ని రకాలుగా బురుడి కొట్టించేసి ఏదో రకంగా అసలు నేను చెప్తే మా అమ్మ నన్ను తగినేస్తారు తెలుసా, తగనవేస్తారు తెలుసా.
హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చేయనన్నవాడు అరే మా నాన్న కదా నాకు చెప్పేది ఎందుకు చేయకూడదు అని చెప్పి వెంటనే ఈడేమో సెంటర్ అయిపోయాడు, ఆడేమో దేవునికి ఇస్తాడు. చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ గొమ్మ మన దగ్గర ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి హత్తుకొని కుమారుడు లోపల తీసుకొచ్చిన తర్వాత లోపల ఉన్నోడు బయటికి వెళ్ళిపోయాడు. ఎవరు తప్పిపోయినాడేమో లోపలికి వచ్చాడు, తండ్రి తీసుకొచ్చాడు. లోపల ఉన్నవాడు ఏమైపోయాడు? తండ్రి అన్నాడు రే ఆడంటే తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చాక నువ్వు నా దగ్గర ఉన్నాగా నా ప్రేమ తెలుసుకోలేదా, నేను నేను ఎంత ప్రేమించానో తెలుసుకోలేదా? కింద మాట్లాడుతూ అంటాడు నావన్నీయు ఎవరి నావన్నీయు నీవి నీవన్నీయు నావి అన్నావు యేసు నా కన్న తండ్రి నీవు నావన్నీయు నీవి ప్రేమిస్తే ఆయన ఉన్నవన్నీ ఆయన ప్రేమిస్తే ఆయన ఆయన సంపాదించిన ఎవరండి? కొంతమంది ఎప్పుడైనా ప్రసంగం ఈ సుప్రభ ఎవరనుకున్నాం మావాడే ఏమన్నాడు? మావాడే అసలు మా గురుకుడండి ఏ సుప్రభు గురుకుడే. అలాగే మీరు కూడా ఏమన్నారంటే ఆయన ప్రేమిస్తే దేవునికి స్తోత్రం. ముగిస్తున్నా, సమయం అయిపోయింది. ఇప్పుడు మనం ప్రేమించేటువంటి వాడిని ప్రేమించాలి. అవి ఎవరిని ప్రేమించాలో తెలుసుకోవాలి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం అంటాడు ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ. మాట్లాడేది ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరం కోసమే చూపిస్తూ ఉంటుంది లోకం. రెండు, ఈ నేత్రాలకి ఎంతగా మనం ఎన్ని చూసినా ఇంకా ఆమె అసలు షాపింగ్కి వెళ్ళినప్పుడు చూడాలి నీ సంగతి. ఎన్ని తింటాం అందులో ఏది నచ్చదు ఈ షాప్ అది తిట్టుకొని మరతెత్తుకొని ఇలాంటి మందం ఎందుకు దేవునికి ఇస్తాం. యేసు ప్రభు అటువంటి వాడు కాదు. నీ కోసం ప్రాణం పెట్టిన వాడు ఒక్కడే, నిన్ను ప్రేమించిన వాడు ఒక్కడే, నీ కొరకు మరణాన్ని పునరుద్ధానము లేచినటువంటి వాడు ఒక్కడే, పరలోక రాజ్యానికి వెళ్ళిన వాడు ఒక్కడే, తిరిగి రానయ్యన్న వాడు కూడా ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆ ఒక్కడిని ప్రేమించి చాలు, ఈ లోకం అంతా కూడా ఆయన ఎదుట సాగిలపడుతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పేతురుని అడిగాడు నన్ను ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నాను అన్నాడు. అయితే నా గొర్రెలను రెండోసారి అడుగుతున్నాడు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ నేను ఇది ప్రేమిస్తున్నా. అయితే నా గొర్రెలను కాయము. ఇప్పుడు మూడో మాట అయ్యా నిజంగా ప్రేమిస్తున్నావు అంటే పేతురుకి ఇంక తీసుకొచ్చేసి అయ్యా నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు మొత్తం తెలుసు కదా, అయితే నా గొర్రెలను దేవునికి గట్టిగా హల్లెలూయా. దాని అర్థం ఒకటి, నీ ఇంటి వారిని దేవుని ఎదుట దేవుని యొక్క మందిరంలో వారందరూ నడిపించు. రెండు, సమాజంలోకి వెళ్ళు. మూడు, మరలా నా గురించి వాటికి సువార్తను ప్రకటించు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దావీదు రాజు గారి కుటుంబంలో ప్రభువు జరిగించినటువంటి కార్యాలన్నింటిని బట్టి ప్రభువు ఇంకనూ వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే ఏం చేయాలి? మనం ఆయనను ప్రేమించాలి. ఆమె ఎవరిని ప్రేమించాలి? ఎవరిని? ప్రభువుగా యేసుని దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి. ఎవరిని? దేవుణ్ణి. కాబట్టి మనం ఎలా ఉండాలి? సంఘంలో చాలా జాగ్రత్తగా
ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు, మన నిధులన్నీ నింపుతాడు. ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగిపోదాం. అట్టి కృప అట్టి ఆశీర్వాద ప్రభు మనందరికీ దయచేయను గాక. అందరం మోకరించండి. ప్రార్థనలో ప్రభుత్వం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయనను నిజంగానే ప్రేమించగలుగుతున్నావా? ఆయనను ప్రేమిస్తే, ఇదిగో ఆయనను ప్రేమిస్తే ఆయన గొర్రెలను మేపమంటూ ఉన్నాడు, ఆయన గొర్రెలను కాయమంటూ ఉన్నాడు. మరి నీ జీవితంలో ప్రభువును ప్రేమించగలుగుతున్నావా? ప్రభువును ప్రేమించగలుగుతున్నావా? హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. సీమోను నన్ను ప్రేమించుచున్నావా? సీమోను నన్ను ప్రేమించుచున్నావా? సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయి. సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు. నన్ను ప్రేమిస్తే నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే నా సంఘాన్ని విడిచిపెడతావా? నా మందిరాన్ని విడిచిపెడతావా? మరలా లోకంలో కలిసిపోతావా? ఓ సీమోను, అందరికంటే మిన్నగా నన్ను ప్రేమిస్తావా? అందరికంటే ఎక్కువ నేనేనా నీకు అని ప్రభు ఈరోజు రాత్రికాల సమయంలో తన వాక్కు ద్వారా మనతో మాట్లాడు. ఆ సీమోను నువ్వే అయితే ఆయన నిన్ను అడిగే ప్రశ్న, నన్ను ప్రేమిస్తున్నావు అంటే నీ జవాబు ఏంటి? ఏం చెప్పగలవు? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన మా ప్రియులు దావిదరాజు గారి కుటుంబంలో జరిగిన ఉద్దేశించినటువంటి ఈ కృతజ్ఞత కొడుకు కొరకు నీకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యాధారం అయిపోతుంది. నీ వాక్కు ద్వారా నాతో, మాతో, అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడారు. ఊహించు వాటికంటే నాయన మా జీవితాలలో మేము అనుకున్న వాటికంటేనూ గొప్ప కార్యము జరిగించగలిగినటువంటి దేవుడు ఉంది నాయన. దావిదరాజు గారి కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేసుకున్నాం. భార్య భర్తలు చేసిన పనంతా చక్కటి పరమను శక్తిని అనుగ్రహించాడు. పిల్లల చదువులు, ఆటపాటలను కృపతో వచ్చాడు. మీరు మాత్రమే మహిమ పొందుకోండి. బిడ్డకి ఇచ్చిన మంచి మనసును బట్టి స్తోత్రాలు చేస్తాం. ఆయన వరకు ఉన్న ప్రతి రుణ బాధ నుంచి కలిగించు. సమస్త ఘనత మహిమ ప్రభావం కార్పిస్తాం. ఈ కూడికి నిమిత్తం ఆయన వారంటే ఖర్చు పెట్టారు. అంతకు నూరంతర దీవులు వారు పెట్టుకోవరించినారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దీవెన మన సంతానం యొక్క ప్రేమై తన కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృపై పరిశుద్ధాత్మకమైన సహవాసం, సమాధానం ఇంతవరకు ఆయన మాట్లాడిన మనందరికీ సకల పరిశుద్ధులకు ప్రాముఖ్యంగా కూడికి ఏర్పాటు చేసినటువంటి ప్రియులు దావిదరాజు గారి కుటుంబానికి, సకల పరిశుద్ధులకు బలిగిన వారందరూ ప్రభు బలపత్రులు స్వస్థపరిచి లేవని తన సేవా పరిచయంతో ప్రభు అంత నమ్మకం నడిపించి వాడుకునేగాక. ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరూ కొందరు అందరినీ దీవించినగా. థ్యాంక్ యూ. ఇతరులతో ప్రార్థన కూడా ముగించబడితే కొంచెం లేట్ అయింది, దయచేసి మన్నించండి.